హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మనకు వచ్చే నెల నుంచి ఈ కార్డులు అయితే క్యాన్సిల్ చేయనున్నారనమాట. ఎవరెవరి కార్డులు క్యాన్సిల్ చేయబోతున్నారు, ఏం చేయాలి, అదేవిధంగా రేషన్ కార్డు పైన కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 3 రకాల అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి. సో ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎల్నిలో ప్రభావాన్ని కూడా వర్షాలు తక్కువ పడుతున్నాయి కదా. సో వర్షాభావ పరిస్థితుల కారణంగా సో కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట. ఇవన్నీ కూడా రాష్ట్రాలకైతే అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ఏం చేస్తారంటే గతంలో మనకు ఒకసారి అయితే ఇదే విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే నెల నుంచి మనకు ఆగస్టు నెలది, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ కోటా, రేషన్ బియ్యం అనేది ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున అయితే బియ్యం, మన సన్న బియ్యం అయితే అందిస్తారనమాట. సో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏంటంటే, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాకాలం రవాణా నిల్వ సమస్యల వల్ల పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్తూ ఉంది. సో ఇక తెలంగాణలో ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 3 నెలల బియ్యం పంపిణీకి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నమాట. సో ఇక సాధారణంగా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది, తీసుకుంటారనమాట. ఇప్పటివరకు ఆల్రెడీ ఈ నెలకు సంబంధించిన బియ్యం అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట. మనకు ఒకేసారి 3 నెలల బియ్యం అనేది మనకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇటీవల కాలంలో మనకు రీసెంట్గా కూడా 3 నెలల బియ్యం కూడా ఒకేసారి అయితే అందించడం అయితే జరిగింది. అయితే మనకు 3 నెలలకు సంబంధించి బియ్యం ఇచ్చినప్పటికీ కూడా బయోమెట్రిక్ అనేది తప్పనిసరి అనమాట. 2-3 సార్లు అయితే మనం బయోమెట్రిక్ ఎలా అయితే పెట్టామో అలా విధానం అయితే కొనసాగుతుందన్నమాట. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రేషన్ కూడా ఒకేసారి అయితే అందించారనమాట. ఈసారి బియ్యంతో పాటు మరిన్ని అదనపు సరుకులు అయితే అందించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చాలామంది పెళ్లి కాని వారికే స్పెషల్గా కార్డు ఎలా పొందాలి, అర్హత ఏంటనేది చూసుకుందాం. చాలామందికి రేషన్ కార్డు అనేది పేదల సామాన్య ప్రజలకు అత్యంత కీలకమైన పత్రం. దీనివల్ల ప్రయోజనాలతో పాటు పథకాలు కూడా అందుతూ ఉంటాయి కాబట్టి సో ఇక ప్రత్యేక రేషన్ కార్డు ఎవరికి లభిస్తుందంటే, వివాహం జరిగిన తర్వాత మహిళలు తన తల్లిదండ్రుల రేషన్ నుంచి పేరును తొలగించుకొని భర్త కుటుంబం రేషన్ కార్డు చేర్చుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా ప్రత్యేక రేషన్ కార్డులు దరఖాస్తులు అనేది చేస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డులో మెంబర్స్ని యాడ్ చేయడం ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు కదా. అయితే వేరే కాపురం ఉంటాయి, ఒక ఇంట్లో ఉన్నప్పటికీ వంటగది ఖర్చులు, జీవన ఉపాధి పూర్తిగా వేరే ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి ప్రత్యేక కుటుంబంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. వేరే నగరాల్లో శాశ్వత నివాసం ఉన్నా కూడా సో ఉద్యోగం లేదా ఇతర కారణాలతో వేరే నగరానికి వెళ్ళినా అక్కడ శాశ్వతంగా నివసిస్తే పాత రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకొని కొత్త చిరునామాతో రేషన్ కార్డు అనేది పొందే అవకాశం అయితే ఇచ్చారు. పెళ్లికాని వారికి కూడా అవకాశం అవును అంటే కొన్ని షరతులు ఉంటాయి. అవివాహితురాలైన స్వతంత్ర జీవనం సాగిస్తున్న జీవించి ఉండాలి. కనీసం 1 సంవత్సరం నుంచి ఇదే చిరునామాలు నివాసం అయితే ఉండాలన్నమాట. ప్రత్యేకంగా వంటగది ఉండాలి. ఇక తల్లిదండ్రులతో కలిసి ఒకే కుటుంబంలో ఒక వంటగదిలో ఉపయోగిస్తున్నట్లయితే ప్రత్యేకంగా రేషన్ కార్డును దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా మీ సేవ ద్వారా. అదేవిధంగా ఇందులో భాగంగా ఏదైతే అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, చిరునామా, ఆదాయ ధృవీకరణ పత్రం, పాత రేషన్ కార్డులు రద్దు లేదా సన్నడి సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆయా రాష్ట్రాల బట్టి విభిన్న రకాల పద్ధతులు అయితే అవలంబిస్తారన్నమాట. సో రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్యంగా ఈకేవైసీ అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ప్రక్రియ వేగవంతం చేస్తూ జూలై 31వ తేదీన తుది గడువు నిర్ణయించింది. ఇందులో భాగంగా గడువులోపు ఈకేవైసీ అనేది పూర్తి చేయని కుటుంబాలు రాయితీ రేషన్తో పాటు ఫుడ్ సెక్యూరిటీని కార్డును అనేది ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఇవన్నీ కూడా తీసేస్తారు. కాబట్టి ప్రతి కుటుంబంలో సభ్యులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డు అనేది రద్దు కాకుండా ఉండాలంటే
తప్పనిసరిగా జూలై 31 వరకు ఈ ఒక విధానం అయితే అంటే కంప్లీట్ చేయాలన్నమాట ఈ యొక్క పని. సో ఇందులో భాగంగానే మీరు ఇక అదే ఈకేవైసీ పూర్తి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే ఇది పూర్తిగా రేషన్ కార్డులో ఏమైనా ప్రతి కుటుంబానికి అంటే సభ్యులు ఎంతమంది ఉంటే వారంతా కూడా ఇక ఐరిస్ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కుటుంబాలు 5 ఉంటే 5 విడివిడిగా ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో అలాగే మరణించిన వారు డూప్లికేట్ పేర్లు అనర్హులను తొలగించి ఇక అర్హత ఉన్న వారికి మాత్రమే ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేశాయి. మీ సేవా కేంద్రాలు అదేవిధంగా రేషన్ డీలర్ ద్వారా మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అదేవిధంగా రేషన్ కార్డు ఒరిజినల్ తీసుకోకపోతే మీకు ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక మీకు కార్డ్ అనేది ఒకవేళ ఇప్పటివరకు ఈ కేవైసీ కంప్లీట్ అయిన వారికి ఎలాంటి అవసరం లేదు అప్డేట్ చేయడం. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. గుడ్ న్యూస్, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేసిందనమాట. ఇప్పటికే సిద్ధం చేసి ఆయా జిల్లాల వారీగా కార్డులు అనేది వచ్చినట్టు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చేపట్టేందుకు పంపిణీకి రాష్ట్ర అంటే అధికార యంత్రంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు పంపిణీ శ్రీకారం చుడతారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఏదైతే అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే తెలియడం జరిగిందనమాట. సో ఎంపీలు ఎమ్మెల్యేలు వీరంతా కూడా. సో ఇందులో వచ్చేసి పీవీసీ కార్డు రూపంలో ఉండే స్మార్ట్ కార్డు, క్యూఆర్ కోడ్, ఆహార భద్రత కార్డు, సంఖ్య, కుటుంబ పెద్ద వంటి వివరాలు సీఎం రేవంత్ అంటే అందులో ఉంటాయన్నమాట. సో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అయితే ఉంటుంది ఆ కార్డు మీద ముద్రించినట్టు సమాచారం. ప్రస్తుతం రేషన్ కార్డు అనేది ఎలా ఉంటుందంటే సో ఆన్లైన్లో ఉంటుంది, అదేవిధంగా A4 సైజులో అయితే ఉంటుంది, కాగితంలో ఉన్నాయి కాబట్టి పేపర్ రూపంలో కాకుండా దానిని రేషన్ సరుకులు పొందేందుకు ఉపయోగిస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్డు అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో ఇప్పుడు ఈసారి క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది కాబట్టి యంత్రాలు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టానికి అప్డేట్ అయితే చేస్తారనమాట. ఇక నుంచి క్యూఆర్ కోడ్తోనే మనకు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారన్నమాట. సరుకులన్నీ కూడా డిజిటలైజేషన్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఎలా అందిస్తారు ఏంటంటే ఒక ఏటీఎం కార్డు సైజులో అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి కాబట్టి ఈ కార్డు ద్వారా కోట్లాది మంది ప్రజలు అయితే లబ్ధి పొందుతున్నారు. వారందరికీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనం రేషన్ షాపుల ద్వారా అయితే తీసుకోవచ్చు డీలర్ వద్ద. అదేవిధంగా గ్రామ సభల్లో కూడా ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అడుగుతారు ఏంటనేది సో మొత్తానికి మన దగ్గర ఆధార్ కార్డు లేదా ఇతర కొన్ని డాక్యుమెంట్లు తీసుకునే అవకాశాలు అయితే ఉంది. సో ఆ వివరాలు వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. అయితే ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఇది స్మార్ట్ కార్డ్ ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుంది. ఇందులో చెప్పేది ఏంటంటే క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ అనేది తీసుకొస్తుందన్నమాట. యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్లో మనం ఓటీపీ వస్తుంది. మొబైల్తో లాగిన్ అయిన తర్వాత ఓటీపీతో పాటు ఒక ఎంపిన్ లాంటిది ఒకటి ఏర్పాటు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఇవి ప్రస్తుతం కొన్ని తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది.